అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానెల్‌లో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ పెన్షన్ గాని, ఇతర అనేక సమస్యల మీద పోరాటాలకు సపోర్ట్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వీడియోలోకెళ్తే ప్రస్తుతానికైతే ఈపీఎఫ్ఓకి ఏటీఎం సదుపాయం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో ఏటీఎం విత్‌డ్రాయల్ సౌకర్యం అయితే అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) సమావేశంలో ఇందుకు సంబంధించి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 2వ వారంలో ఈ సమావేశం అయితే జరగనుంది. సంబంధిత వర్గాలైతే వెల్లడించాయి. వాస్తవానికి ఈ ఏడాది జూన్ నుంచే ఈ ఏటీఎం విత్‌డ్రా అమల్లోకి తేనున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. కానీ దీనికి అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే విత్‌డ్రాయల్ పరిమితి గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓకి 7.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. వీరికి చెందిన 28 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్ఓ వద్ద ఉంది. అయితే అత్యవసర సమయాల్లో వ్యక్తులు, ఉద్యోగులు పెన్షన్లు గాని, నగదు అవసరాలు తీసుకోవడానికి మరి పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అయితే సంకల్పించింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరూ తమ యొక్క సొమ్ముని ఏటీఎం ద్వారానే పీఎఫ్‌ని మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అక్టోబర్ 2వ వారంలో జరిగే సీబీటీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అందుకోసమే ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రాయల్‌కు పరిమితి ఉంటుందని ఒక అధికారి అయితే తెలియజేస్తున్నారు. ఇది ఎందుకంటే వారు దాచిపెట్టుకున్న డబ్బులు వారికి అవసరాలకు ఇవ్వకపోతే ప్రభుత్వం వేస్ట్. కాబట్టి ఫస్ట్ అయితే వారికి భారీ మొత్తంలో పరిమితి లేకుండా ఈపీఎఫ్ఓ డబ్బులు విత్‌డ్రా చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించాలి. సీబీటీ మీటింగ్‌లో మినిమమ్ పెన్షన్ మీద కూడా 10,000 మినిమమ్ పెన్షన్ వచ్చే విధంగా కూడా కీలక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.